ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా నిర్ధారణ అయిపోయింది. ఎర్రిస్వామి కూడా ఒప్పుకున్నాడు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది కాసేపటి క్రితమే. మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడపడం, ఆ తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టడం, ఆ బైక్ని వెనక నుంచి వచ్చినటువంటి బస్సు ఢీకొని ఘోర అగ్ని ప్రమాదం జరగడం, ఆ తర్వాత 19 మంది సజీవ దహనం కావడం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి విజువల్స్ మాత్రమే మనం చూడడం జరిగింది, బయటికి రావడం జరిగింది. దాంట్లో స్పష్టంగా బండిని ఎంత ర్యాష్గా ఇక్కడ శివశంకర్ దాన్ని తీస్తున్నాడు, అది తోలేటప్పుడు కంట్రోల్ తప్పి పెట్రోల్ బంక్ దగ్గర కింద పడిపోవడానికి ప్రయత్నం జరిగినటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది ఈరోజు ఉదయం వరకు. అయితే మద్యం తాగారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉండేది విజువల్స్లో మనకు అర్థమవుతున్నా కూడా, చాలామందికి వారు మద్యం సేవించారని అర్థమవుతున్నా కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేశాం. ఎస్ అనుకున్నట్టుగానే ఈరోజు మధ్యాహ్నం ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా నిర్ధారణ చేసింది వారు మద్యం తాగినట్టుగా. అండ్ ఎర్రిస్వామి కూడా మేమిద్దరం మద్యం తాగినట్టుగా ఒప్పుకున్నారంటూ కూడా పోలీసుల ముందు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చింది. ఇక వీటితో పాటుగా తాజాగా పూర్తిగా 100% సాక్ష్యాధారాలు మనకు కనిపిస్తున్నాయి. వారు మద్యం తీసుకున్నటువంటి షాపు వద్ద 2 సార్లు వచ్చినటువంటి దృశ్యాలు కూడా బహిర్గతమయ్యాయి. దీంతో పూర్తిగా వారు మద్యం సేవించి రోడ్డు మీద అర్ధరాత్రి రావడంతోనే ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందనేటువంటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.